కాంగ్రెస్ లోకి ఎవరైనా కొత్తగా వస్తామంటే పార్టీలో ఉన్న సీనియర్లు వారి రాకను అడ్డుకుంటున్నారా? పార్టీ బలోపేతం అవుతుందని వలసలను ఓ వర్గం ప్రోత్సహిస్తుంటే మరో వర్గమేమో వలసల వల్ల పార్టీలో అంతర్గత విభేదాలు పెరుగుతాయనే వాదన వినిపిస్తున్నారా? ఇంతకీ పార్టీలోకి ఎవరు వస్తామంటున్నారు, ఎవరు అడ్డుకుంటున్నారు? కొందరు నాయకులు ఆధిపత్యం కోసం వలసలను ప్రోత్సహిస్తుంటే మరికొందరు నేతలు తమను నమ్ముకున్న వారికి న్యాయం చేయడానికి వలసలను నిరోధిస్తున్నారు. ఇంతకీ వలసలపైన టీ కాంగ్రెస్ లో ఎలాంటి చర్చ జరుగుతోంది? వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వలసలు వర్గ విభేదాలకు దారి తీస్తున్నాయి. కొందరేమో ఆధిపత్యం కోసం వలసలను ప్రోత్సహిస్తుంటే మరికొందరేమో వలసలతో పార్టీ కోసం పనిచేసిన వారికి అన్యాయం జరుగుతుందని, ఆ ప్రాంతాల్లో వర్గపోరు పెరిగి పార్టీకి నష్టం జరుగుతుందనే వాయిస్ ని వినిపిస్తున్నారు. ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లాలో వలసల వల్ల రాజకీయ విభేదాలు తెరపైకి వస్తున్నాయి. ముక్తల్ ఎమ్మెల్యేగా ఉన్న చిట్టెం రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ గుర్తుపై గెలిచి కారు ఎక్కారు. అయితే రామ్మోహన్ రెడ్డి సీనియర్ నాయకురాలు మాజీ మంత్రి డీకే అరుణ సోదరుడు. ఇక మరో నియోజకవర్గం దేవరకద్ర నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా డీకే వర్గమైన పవన్ కుమార్ రెడ్డి పోటీ చేశారు. వీటితో పాటు అలంపూర్, కల్వకుర్తి, నాగర్ కర్నూల్ తో పాటు జిల్లా వ్యాప్తంగా కూడా డీకే ప్రభావం ఉంటుంది. అయితే ఈ నియోజకవర్గాల్లో ఆ జిల్లాకు చెందిన సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి తన ఆధిపత్యాన్ని చాటుకోవడానికి వలసలను ప్రోత్సహిస్తున్నారని డీకే వర్గీయులు ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికే జైపాల్ జిల్లాలో తనకు అనుకూలమైన రేవంత్ రెడ్డిని పార్టీలో చేర్చుకోగా, ఇంకా నాగం జనార్దన్ రెడ్డి, సీతా దయాకర్ రెడ్డి దంపతులను పార్టీలోకి తీసుకురావడానికి తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే జైపాల్ పై ఇదే జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి నేరుగా విమర్శలు కూడా చేశారు. జిల్లాలో పార్టీని డీకే అరుణ బలోపేతం చేస్తే ఇప్పుడు జైపాల్ ఇక్కడ వలసలను ప్రోత్సహించి తన ఆధిపత్యాన్ని చూపించుకోవాలని చూస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. జిల్లాలో డీకే ఆధిపత్యాన్ని బ్రేక్ చేయడానికే జైపాల్ ఇలా వలసలను ప్రోత్సహిస్తున్నారని జిల్లాకు చెందిన నేతలు మండిపడుతున్నారు. ఇక ఇదే అంశంపై గతంలో రాహుల్ గాంధీని కలిసి ఫిర్యాదు కూడా చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఇక నల్గొండ జిల్లాలో కూడా పిసిసి ముఖ్య నేత తన అనుచరుడి కోసం జిట్టా బాలకృష్ణారెడ్డిని, ఉమామాధవరెడ్డిలను అడ్డుకున్నట్లు తెలుస్తోంది. అయితే మాజీ మంత్రి ఉమామాధవరెడ్డి కాంగ్రెస్ లోకి రావడానికి సిద్ధంగా ఉన్నా కానీ 2 టికెట్లు ఇవ్వాలని కోరినట్లు సమాచారం. దీనికి జిల్లాలోని సీనియర్ నాయకులు ఒక టికెట్ అయితే కన్ఫర్మ్ కానీ 2వ టికెట్ గురించి ఇప్పుడే హామీ ఇవ్వలేమని చెప్పడంతో ఉమామాధవరెడ్డి తన నిర్ణయం మార్చుకొని గులాబీ గూటికి చేరారు. భువనగిరి టికెట్ ముఖ్య నేత అనుచరులైన కుంభం అనిల్ కుమార్ కి కట్టబెట్టడానికి మరో సీనియర్ నేత జిట్టా బాలకృష్ణారెడ్డిని పార్టీలోకి రానియకుండా అడ్డుకున్నట్లు సమాచారం. ఇక రేవంత్ టీడీపీ వీడి కాంగ్రెస్ లో చేరుతున్న సమయంలో జిల్లాకు చెందిన కంచెర్ల భూపాల్ రెడ్డి సైతం హస్తం వైపు చూశారు కానీ కోమిటిరెడ్డి బ్రదర్స్ వారి రాకను అడ్డుకున్నట్లు గాంధీ భవన్ లో చర్చ జరిగింది. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వేములవాడ నియోజకవర్గంలో గతంలో బీజేపీ నుండి పోటీ చేసి స్వల్ప మెజారిటీతో ఓడిపోయిన ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ప్రయత్నాలు చేసిన పిసిసి నేత మనోహర్ రెడ్డి అడ్డుకున్నట్లు సమాచారం. అలాగే ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ నుంచి టీడీపీలో పనిచేసిన ప్రముఖ అడ్వకేట్ మల్లారెడ్డి కాంగ్రెస్ లోకి రావడానికి మొగ్గు చూపుతున్న ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి రాకుండా అడ్డుకున్నట్లు తెలుస్తోంది. ఇలా ఎవరికి వారు తమ ఆధిపత్యాన్ని పెంచుకోవడం కోసం వలసలను ప్రోత్సహిస్తుంటే వారి ఆధిపత్యాలను దెబ్బతీయడానికి తమ అనుచరులకు టికెట్లు ఇప్పించడానికి వలసలను అడ్డుకుంటున్నారు. మరి ఇన్ని అడ్డంకుల మధ్య హస్తం గూటికి వలసల జోరు కొనసాగేనా లేక బ్రేక్ పడేనా అనే చర్చ పార్టీలో జోరుగా సాగుతుంది.